వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు కొట్టిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు. అయ్యప్ప గారితో మాట్లాడదాం. నమస్తే అయ్యప్ప గారు. నమస్తే అండి. సో ప్రధానంగా ఇప్పుడు మనం చర్చించేటువంటి అంశం, గత 4 రోజుల క్రితం మావోయిస్ట్ హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయారు. అయితే సోషల్ మీడియాలో హిడ్మా హీరోనా విలనా అని చర్చ నడుస్తూ ఉంది. సో అయ్యప్ప గారు, హిడ్మా గురించి మీరేం చెప్తారు? హిడ్మా అంటే హీరో అని చెప్పచ్చు. హిడ్మా అంటే కాయిన్కి 2 వెర్షన్లు ఉంటాయండి. ఒకవైపు బొమ్మ బొరుసు ఎలాగో అలాగే హిడ్మా అనేది చూసేవారికి ఒక నక్సలైటు, చూడని వారికి ఒక ప్రజా ఉద్యమ నేత. అంటే ఏంటంటే జనావాసాలకి దూరంగా ఉండేటువంటి గిరిజనుల యొక్క హక్కుల కోసం పోరాడుతున్నారు హిడ్మా. హిడ్మా అనే వ్యక్తి ఎలా ఈ ఉద్యమాల్లోకి వచ్చాడంటే, ప్రజానాట్య మండలి అని చెప్పి ఈ గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీల యొక్క వాళ్ళ కష్ట సుఖాల్లో ఏ విధంగా ఉంటాయి, అలా ఈ నాయకులు, రాజకీయ నాయకులు ఏ విధంగా వాళ్ళని దోచుకు తింటున్నారనే దాన్ని ప్రస్ఫుటంగా చూపించేటువంటి ప్రజానాట్య మండలి యొక్క వాళ్ళు వేసేటువంటి ఈ నాట్య మండలి యొక్క విశేషాలలోంచే ఈ హిడ్మా అనేది హీరోగా మొదలయ్యాడండి. హిడ్మా చేయడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆదివాసీలు అంటే జనజీవన స్రవంతికి దూరంగా బతుకుతూ ఈ రోజుకి కూడా మనకి మొబైల్ ఉంది, మనం తినడానికి తిండి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎటువంటి కనీసపు మౌలిక వసతులు కూడా నోచుకోలేనటువంటి ఆదివాసీల యొక్క కష్ట సుఖాలని పంచుకునేటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఒక హీరోయే. ఎందుకంటే మనం చూసేటువంటి కోణం వేరు. ఈ రోజుకి కూడా హిడ్మా గారిని ఎవరైతే ఉన్నారో అతను గతంలో కొంతమందిని చంపాడు అనేది, అటువంటి నరహత్యలు అవన్నీ వ్యతిరేకించినప్పటికీ కూడా ఆయన తీసుకున్నటువంటి ఒక మోటో మట్టికి బలమైందండి. ఇక్కడ అయ్యప్ప గారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను. అంటే మీరు ఉచ్చరించారు కాబట్టి, హిడ్మా వల్ల చాలామంది జవాన్లు కూడా చనిపోయిన మాట వాస్తవం కదా. ఆయన పెట్టినటువంటి మందు పాత్రలు పేలి జవాన్లు చనిపోయారు, రాజకీయ నేతలు చనిపోయారు. అంటే ఆ నర మాంస భక్షకుడు హిడ్మా అని అనకూడదా? అలా అని ఎందుకంటామండి? ఈ రోజుని మనం ఒకటే చెప్తున్నామండి. ఇప్పుడు బార్డర్లో ఉండేటువంటి సైనికులు వాళ్ళ కష్ట సుఖాలు కూడా, ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం చేయొద్దు అని చెప్పి కొన్ని చర్చలు ఫలించే కదండి ఆపారు. మరి నక్సల్ తోటి ఎందుకు ప్రభుత్వాలు ఆపరేషన్ కగారు ఆపి చర్చలకు ఎందుకు పిలవట్లేదు? ఒకానొక సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నక్సల్స్ తోటి చర్చలు పెడదామని చెప్పి పిలిపించారు. ఫస్ట్ చర్చలకు వచ్చినప్పుడు 5 మంది వచ్చారండి మొదటి రోజు. రెండో రోజు 50 మంది వచ్చారు. మూడో రోజు 500 మంది. 4గో రోజుకి, అలా 5ో రోజుకి వచ్చేటప్పటికి 50,000 మంది ఆదివాసీలు వాళ్ళ యొక్క సమస్యలతోటి అనేక పత్రాలు పట్టుకుని వచ్చారు. ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టారు. వాళ్ళ సమస్యలు చూసి ఆ రోజుని ప్రజాస్వామ్య నేతలందరూ కూడా విస్తుపోయారండి. ప్రజా సంఘాలు కానీ చాలామంది నాయకులండి ఈ అటవీ ప్రాంతాల్లో దోపిడీ వ్యవస్థతోటి నడుస్తుందండి. ఎందుకంటే కనీసం గిరిజన తండాలలో ఆ గిరిజన వాసుల యొక్క, ఆదివాసుల యొక్క వాళ్ళ కష్ట సుఖాలు కానీ ఎవరు పట్టించుకోవట్లా. ఇప్పటికీ చూసాం, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక చోట వెలుగులు నింపారని, రోడ్లు వేశారని. అంటే మనకి ఏ స్థాయి దౌర్భాగ్యం ఉన్నదో, జనజీవన స్రవంతికి దూరంగా బతుకుతున్నటువంటి వారితో వారి కష్ట నష్టాలు పట్టించుకోవట్లేదు. అక్కడ బాక్సైట్ తవ్వకాలు, అక్కడ గిరిజన ప్రాంతాల్లో విలువైనటువంటి గనులు, బాక్సైట్ తవ్వకాలు తవ్వేసి వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కొంతమంది ఆదివాసీల్ని రేపులు కూడా చేశారు, కొంతమందిని చంపేశారు. ఇవన్నీ జనజీవన స్రవంతికి వాళ్ళకి దూరంగా ఉంటారు కాబట్టి ఎవరు ఏం చేసినా అవి బయటికి రండి. ఎంతోమంది గిరిజనుల వాసులకి ఈ రోజుని చదువు లేదు, ఎంతోమంది గిరిజనులకి ఈ రోజున స్కూల్స్ లేవు, కరెంటు లేదు, రోడ్డులు లేవు. ఇటువంటి జనజీవన స్రవంతికి దూరంగా బతుకుతున్నటువంటి వాళ్ళ గమ్యం అగమ్య గోచరంగా ఉంది. అటువంటి వారి జీవితాలకి వెలుగులు నింపాలని, వారి కష్ట సుఖాలని మాయం చేయాలని చెప్పి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటే ఈ హిడ్మా అనే వ్యక్తి ఈ సాయుధ తిరుగుబాటు దళం చేస్తున్నారు. హింసా ప్రవృత్తితోటి కాదు, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలంటే ఏం చేయాలి? వాళ్ళ కష్ట సుఖాలని ఖచ్చితంగా ప్రజాస్వామ్య నేతలందరూ కూడా, రాజకీయ నేతలు, అంటే ఆయన హింస అనేటువంటి మార్గాన్ని ఎన్నుకోవటం వల్ల ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోవటానికి ఆ మార్గం కారణం కాలేదు సార్? హింస అనే దాన్ని మనం ఎలా చూస్తామంటే ఏంటండి, వాళ్ళు ఎవరికి చెప్పుకున్నా వాళ్ళ బాధలు తీర్చలేనప్పుడు. ఇప్పుడు ఒకప్పుడు మన సినిమాల్లో చూస్తాం, నక్సలైట్లు అంటే ఏంటి, వాళ్ళు ఎవరైతే పెత్తందారులు కొంతమంది ఉండి ఆ ఊర్లో కొంతమంది అమాయక జనాలను ఏడిపించి వాళ్ళ భూములు లాక్కుని వాళ్ళందరూ పెద్ద హీరోగా ఉండి ఆ గ్రామాల్లో ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్ళని ఆ నక్సల్స్ అన్నలకి లెటర్ రాస్తే వాళ్ళు వచ్చి చంపేస్తారు అనేవారు.
కానీ ఇది ఒకప్పుడు మాట. ఇప్పటికీ కూడా అలా నరరూప రాక్షసులు ప్రతి గ్రామాల్లోనూ ఉన్నారు. రంగస్థలం లాంటి జగపతి బాబులు ప్రతి గ్రామాల్లోనూ ఉన్నారు. మనం చూస్తున్నాం. ఈ రోజుని ఏ వ్యవస్థ అయినా సరే అండి, ఇప్పుడు గిరిజన వ్యవస్థల్లో అనేక మంది గిరిజనుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి రాజకీయ నాయకులు. ఒకప్పుడు మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చినటువంటి అనేక లెటర్లని నేను ఆర్టీ యాక్ట్ ద్వారా తీసుకుని చదివితే అసలు విస్తుపోయే నిజాలు. కొన్ని వందల గిరిజనులని మట్టు పెట్టి అక్కడ అటవీ సంపద అంతా దోచుకుని వాళ్ళకి న్యాయంగా చెందవలసినటువంటి వాళ్ళ భూముల్ని, వేలాది ఎకరాల గిరిజనులు వ్యవసాయం చేసే పోడు వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయ భూముల్ని కబ్జాలు చేసేటువంటి రాజకీయ నాయకులని ఎందుకు ఈ ప్రభుత్వాలు అలా వదిలేస్తున్నాయి? ఎందుకు వాళ్ళ హక్కుల్ని ఈ ప్రభుత్వాలు సంరక్షించట్లేదు? వాళ్ళు ఏ పాపం చేశారు? వాళ్ళని ఎందుకు జనజీవన స్రవంతిలో కలిపి వారికి కూడా మనలాగే అన్ని వసతులు ఎందుకు కల్పించలేకపోతున్నారు? ఏళ్ళకి ఏళ్ళుగా వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ డిమాండ్ల కోసం పోరాడుతూనే ఉన్నారు. మీరు ఒక మాట అన్నారు, హిడ్మా నరరూప రాక్షసుడే, నేను కాదంటలేదు. ఆ చనిపోయిన కుటుంబాలు, జవాన్ కుటుంబాలు కూడా ఆ బాధను కూడా నేను అర్థం చేసుకోగలను. కానీ ఇక్కడ ఇంకొక మాట ఉందండి. హిడ్మా తల్లిగారు వాళ్ళ చిన్న పూరు గుడిసె, మీరు చూసారా లేదో? అంటే వాళ్ళు ఏ ఆశయం కోసం పనిచేస్తున్నారు? డబ్బు కోసం పనిచేస్తున్నారా? అంటే హింసా ప్రవృత్తి అన్నారు కదా, ఎందుకు ఏ ఆశయం కోసం పనిచేస్తున్నారు? వాళ్ళు ఒక డబ్బు కోసం కాదు, ఒక రాజకీయం కోసం కాదు, ఏ ఆశయంతో పనిచేస్తున్నారన్న వెర్షన్లో కూడా మనం చూడాలి. అంటే నేను అదే చెప్పానండి, కాయిన్కి రెండు ఉంటాయి. ఇప్పుడు ఒక బొమ్మ బొరుసు ఎలా అయితే ఉంటాయో, వాళ్ళ కష్ట సుఖాల్లో అక్కడ పాలు పంచుకుని గిరిజన ప్రాంతాల్లో మనం సంచరిస్తే మనకి ఊహకు అందలేనటువంటి ప్రపంచాన్ని ఇంకోటి ఉంటుందండి. ఆ ప్రపంచాన్ని చూసినప్పుడు మన యొక్క మనసు కకలావికలం అయిపోద్ది. అటువంటి మనసు నుంచి పుట్టినటువంటి వ్యక్తులు ఆ రకంగా ఆలోచిస్తారు. మన సామాన్య మానవులు కాబట్టి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ పేపర్లు, మీడియాలు అభూత కల్పనలో ఆ వాస్తవాలు చూపించేటువంటివి ఇంకో రకంగా ఉంటాయి. బాక్సైట్ గనులు, బోళని మైనింగ్ ఓర్లు బోళని తవ్వేస్తున్నారండి గిరిజన ప్రాంతాల్లో. వేలాది ఎకరాల గిరిజన భూముల్ని మొత్తం కబ్జాలు చేసేశారు. వేలాది మంది గిరిజనుల్ని రేప్ చేసి చంపేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మీకు తెలిసే ఉంటుంది, పార్వతీపురం ఏజెన్సీ ఏరియాలో చాలామంది గిరిజనుల్ని రేపులు చేసి చంపేశారు. అవి బయటికి రావండి. అటువంటివి వస్తే ఈ నాయకులందరూ కూడా ఓసలు లెక్క పెట్టవలసి వస్తుంది. ఈ నాయకుల్ని రక్షించడం కోసం, గిరిజనుల యొక్క సంపదను దోచుకోవడం కోసం ఈ పోరాటాలు చేయకూడదు. వాళ్ళని న్యాయంగా నేను ఒకటి చెప్తున్నాండి, జనజీవన స్రవంతిలో కలపండి, వాళ్ళని చదివించండి, వాళ్ళకి స్కూల్స్, వైద్యం, వాళ్ళకి మౌలిక వసతులు కల్పించి వాళ్ళ జనజీవన స్రవంతిలో కలిపేస్తే ఖచ్చితంగా ఈ నక్సలిజం వ్యవస్థ అనేది ఉండదు. ఇటువంటి పనులు చేయండి. అంటే ఇప్పుడు హిడ్మా మంచి పనులే చేశాడు, ఆయన ఆశయం గొప్పది, అయితే ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాకపోయినా ఆయన ఆశయం అయితే గొప్పది అన్నారు మీరు. అవునండి. అయితే మరి ఆ విషయం ప్రభుత్వాలకి తెలియదు అంటారా? మరి ఎందుకు ఆయన ఎన్కౌంటర్ చేశారు? ప్రభుత్వాలకు తెలియదా అంటే అండి, ప్రభుత్వాలు ఎవరి చేతుల్లో పనిచేస్తున్నాయి? రాజకీయ నాయకుల కబంధాహస్తాలలో పనిచేస్తున్నాయండి. వాళ్ళు ఈ రోజునండి ఎన్ని గనులు దోచేస్తున్నారు, ఈ రోజున ఎన్ని కొండలు ఉండేవి, ఎంత సాహసంబత దోచేసుకుని కొన్ని కుటుంబాలు. రాజకీయ వ్యవస్థ అనేది ఒక వ్యాపార వ్యవస్థ అయిపోయింది, ఒక పెత్తందారి అయిపోయింది, సామ్యవాద సిద్ధాంతాలకి మొత్తం గొడ్డలు పెట్టిలా తయారైపోయిందండి. ఇటువంటి వ్యవస్థల్లో అసలు సామాన్యులు బతకడమే కష్టమైపోతుందండి. ఇప్పుడు ఒక నాయకుడు ఎలక్షన్లో కొన్ని డబ్బులు వాడేసి ఓట్లు కొన్ని నాయకుడిగా ఎదిగి వాడు మనకు తెలియకుండా ఎన్ని గనులు తవ్వేస్తున్నారు. ఇప్పుడు ఇసుక ఎలా పట్టుకుపోతున్నారు, మట్టి పట్టుకుపోతున్నారు, కొండలు తవ్వేస్తున్నారు. ఇది మన కళ్ళెదురుగుండా. మరి గిరిజన ప్రాంతాల్లో, మీడియా కూడా వెళ్ళలేనటువంటి ప్రాంతాల్లో, కరెంటు కానీ, రోడ్డులు కానీ, కనీసం ఏ వసతి లేని ప్రాంతంలో వీళ్ళ అరాచకాలు ఇంకెలా ఉంటాయంటారు? ఇలా అరాచకాలు కనుక ఈ వ్యవస్థని నిర్మూలిస్తే, వాళ్ళ డిమాండ్లు న్యాయ ప్రకారంగా వాళ్ళ డిమాండ్లు పరిష్కరిస్తే ఖచ్చితంగా ఈ నాయకులు చాలామంది జైలుకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 50,000 మంది మీరు ఓల్డ్ తిరగేస్తే తెలుస్తుందండి. ఆ గిరిజనుల యొక్క వాళ్ళ బాధక సాధలు, వాళ్ళు ఎవరెవరైతే దోచుకున్నారో ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? అప్పుడు 294 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 130 మంది ఎమ్మెల్యేలు గిరిజన సంపద దోచుకుంటున్నారని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కంప్లైంట్లు ఉంటే ఆయన ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? ఈ రకంగా తయారైపోయిందండి. అంటే అక్కడ బాక్సైట్ తవ్వకాలు కానీ, అక్కడ సహజ సంపదలు కానీ, అటవీ సంపద కానీ దోచుకోవడానికి వాళ్ళు అడ్డుపడుతున్నారు. వేలాది గిరిజన భూముల్ని దోచేసుకుంటున్నారు. అక్కడ రోడ్లు వేయట్లేదు, వాళ్ళకి చదివించట్లేదు. ఇక్కడ కూడా ఉందండి. హిడ్మా లాంటి నాయకులు వెతకడానికి కొంతమంది ఈ ఉద్యమాలతోటి వాళ్ళు బాగా వాళ్ళ పిల్లల్ని అమెరికాలోనూ ఇక్కడ బాగా చదివించుకుని అమాయకమైనటువంటి ఈ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో ఉండేటువంటి గిరిజనుల్ని ఈ నక్సలైట్ వ్యవస్థ ద్వారా ప్రేరేపించి హింసా మార్గాల్ని వాళ్ళని ఉద్రేకించేటట్టు చేస్తున్నారండి.
అసలు ఈ హింసా మార్గాల్ని వెనక నుండి నడిపిది ఇక్కడ కూడా కొంతమంది పెత్తందారులు నాయకులు ఉన్నారు. ఈ ఎడ్మా చనిపోయిన తర్వాత చాలామంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అవును. ఆ మరి వాళ్ళ పిల్లలు ఎందుకు లేరు? ఎడ్మా మరణం మీద మాట్లాడుతున్నటువంటి అనేక మంది నాయకుల యొక్క పిల్లలు దేశ విదేశాల్లో మంచి మంచి చదువులు, వీళ్ళు కేవలం కొన్ని పార్టీలు కొన్ని ఉద్యమాలు అడ్డం పెట్టుకుని లక్షల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం అనేది వాళ్ళ నైజం. ఆ రకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ కూడా ఈ సమాజానికి పౌర సమాజానికి చాలా నష్టం అండి. ఇటువంటి నేతలు కూడా మాటలు కూడా అమాయకమైనటువంటి గిరిజనులు ఇంకా ఇప్పటికైనా సరే తుబాకులు బాట పట్టకుండా జనజీవన స్రవంతిలో కలిసి ప్రజా ఉద్యమాలని నడిపితే ఖచ్చితంగా ప్రజలకి వాళ్ళ మొర ఏంటో తెలుస్తుందండి. వాళ్ళ మొర అర్థం చేసుకోవాలంటే చాలా ఒక హృదయ విదారకమైనటువంటి ఒక వేదన అండి అది. మీరు అటవీ ప్రాంతాలకు వెళ్ళి ఆ గిరిజనులు ఉండేటువంటి ఆ ఆదివాసీల యొక్క ఆ ప్రాంతాలు కానీ వారు తినే తిండి కానీ అక్కడ ఉండేటువంటి పడుకునే ఇది కానీ ఒక్కరోజు కూడా మీరు ఉండలేరు. ఏ నాయకుడికైనా నేను సవాల్ ఇస్తున్నాను, గిరిజన సమస్యల్ని మీరు పరిష్కరించే దమ్ముందా? మరి ఎందుకు ఏళ్ళకేళ్ళుగా ఈ ఎడ్మా కుటుంబం చూస్తే చాలా చిన్న కుటుంబం, నిరుపేద కుటుంబం, తన తల్లి ఒంటి మీద కట్టుకోవడానికి బట్ట కూడా లేదు. అటువంటి కుటుంబాల నుంచి తన అన్నలు ఇద్దరు, తన అక్క, తన భార్య ఇంతమంది చనిపోయారు. తను ఏమన్నా సాధించాడా? డబ్బు కోసమా, రాజకీయ పదవుల కోసమా, దేనికోసం అయినా? అంటే వాళ్ళకి కొన్ని ఉంటాయండి, ఒక భావవేశాలు ఉంటాయి, వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కుల్ని పరిష్కరించే మార్గాల వైపు ప్రభుత్వాలు నడిచి వాళ్ళని ఆపరేషన్ కాగారు ఇప్పటికైనా ఆపి వాళ్ళతో చర్చలు సంప్రదింపులు జరిపి వాళ్ళ హక్కుల పరిరక్షణకై ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి 99 వేదికగా చివరిగా ఒక ప్రశ్న అయ్యప్ప గారు, హిడ్మా ఎన్కౌంటర్తో భారతదేశంలో నక్సలిజం పూర్తిగా నశించినట్లేనా? నక్సలిజం కానీ మావోయిస్టులు కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని మావోయిస్టుల్ని ఎక్కడా లేకుండా చేస్తామన్నారు. అసలు ఈ నక్సలిజం అనే దాన్ని దంతేవాడల అనే ఏరియాలో మందు పాత్రలు పేల్చి అనేక మంది జవాన్లు చంపేశారు అన్నారు. అప్పటి నుంచి ఎప్పుడో జరిగింది. అప్పట్లో అలాగే ఆపరేషన్లు చాలా చేశారండి, నక్సల్ని చాలామంది ఏరివేశారు. కానీ నక్సల్స్ అనేవాళ్ళు చంపాలనుకుంటే ఫస్ట్ ఆదివాసీల యొక్క హక్కుల్ని అర్థం చేసుకుని వాళ్ళ హక్కులు నెరవేరిస్తే నక్సల్స్ ఉండరండి. ఇప్పుడు కొంతమందిని చంపి భయాన్ని పుట్టించి వాళ్ళ జనజీవన స్రవంతిలో కలిసిపోవాలంటే మళ్ళీ పుట్టుకొస్తారండి. అది ఎప్పుడు అసంభవం అండి. స్వతంత్రం బ్రిటిష్ వారి కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో ఆపరేషన్లో ఎన్నో వేల మంది మావోయిస్టులు చనిపోతే ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు మేము నక్సల్స్ని అంతం చేసామంటున్నాయి. కానీ అంతం కారండి, మరీ గిరిజన తండాల్లో మళ్ళీ పుట్టుకొస్తారు. అటువంటి పుట్టుక రాకుండా చేయాలి. ఏంటంటే హింసా ప్రవృత్తి కదండి. ఇప్పుడు మీరు నన్ను ఒక క్వశ్చన్ వేశారు, గిరిజనులు అదే ఈ ఇళ్ళు కూడా హింసా మార్గాన్ని అనుకున్నాను. ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది కూడా ఆపరేషన్ కాగారు అనేది హింసా మార్గమే కదా. సో శాంతియుతంగా చర్చలు జరపాలంటారు. అది వాళ్ళు వినాలి కదా సార్, చర్చలు జరిపితే వాళ్ళు వినాలి అంటే వాళ్ళ హక్కులు పరిరక్షించబడాలండి. ఇప్పుడు మీరు ఒక మాట వేశారు, నేను మిమ్మల్ని ఎదురు క్వశ్చన్ వేస్తున్నా, హెడ్మా అనేవాడు హింసావాది అన్నారు. మరి అతను చంపడానికి చేసినటువంటి ప్రభుత్వం ఏంటి? హింసా వృత్తే కదండి. నేను ఒక ప్రజా పౌరుడిగా అడుగుతున్నా, పార్టీలు అనేవి పక్కన పెట్టి వాళ్ళ హక్కుల్ని నేను చదివినటువంటి ప్రాంతాల్లో కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు నేను చూసినప్పుడు వాళ్ళ హక్కులు వాళ్ళ బాధలు నాకు చలించిపోయాయి. అటువంటి బాధల నుంచి వాళ్ళు విముక్తి కల్పించండి. ఖచ్చితంగా చర్చలకు పిలిచారా? మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకు పిలిచారు? గతంలో నక్సల్స్ని చర్చలకు ఆయన పిలిచారు కదా. ఆయన పిలిచి వాళ్ళ సమస్యలు విన్నారు, కొన్ని సానుకూలంగా స్పందించారు, కొన్ని చేసి పెట్టారు కదా ఆయన. మరి ఇప్పుడు ఎందుకు పిలవట్లేదు ప్రభుత్వాలు? ఇప్పుడు పిలవాలి కదా. అవును, పిలవండి. నేను దయచేసి ఆపరేషన్ కాగారు ఆపండి. అలాగే నక్సల్స్ని వీళ్ళు కూడా అటువంటివి వద్దు, చదువుకోండి, మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి, మీకున్నటువంటి రిజర్వేషన్లని గురించి తెలుసుకోండి, మీ ప్రాంతాల్లో డెవలప్మెంట్ కోసం ఓటు అనే ఆయుధంతో పోరాడిన తప్ప తుపాకీ అనే ఒక ఆయుధంతో పోరాడొద్దని చెప్పి నేను చెప్తున్నాను. ధన్యవాదాలు అయ్యప్ప గారు.